నమస్తే. ఏటీవీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చోటు చేసుకుంటున్న హత్యలు, అత్యాచారాలు, దాడులకు వ్యతిరేకంగా దేశ రాజధాని వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దీక్ష దాదాపు విజయవంతమైంది. దీనికి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏతో పాటు విపక్ష ఇండియా కూటమి పార్టీలను సైతం ఆహ్వానించింది వైసీపీ. అయితే ఎన్డీఏలో ఉన్న టీడీపీకి వ్యతిరేకంగా మిత్రపక్షాలు గొంతెత్తే అవకాశం లేదు కాబట్టి ఈ ధర్నాకు అవి దూరంగా ఉండిపోయాయి. కానీ విపక్ష ఇండియా కూటమిని నడిపిస్తున్న కాంగ్రెస్ కూడా ఈ ధర్నాకు రాలేదు. అయితే ఇదే ఇండియా కూటమిలోని కీలక పార్టీలన్నీ తమ ప్రతినిధులను పంపాయి. తద్వారా కొత్త సమీకరణాలకు బీజం పడింది. చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు, దాడులపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైసీపీ నిర్వహించిన ఆందోళనలకు జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల నుంచి మంచి స్పందన లభించింది. వివిధ జాతీయ పార్టీల నాయకులు, అధికార ప్రతినిధులు, లోక్సభ సభ్యులు దీనికి హాజరయ్యారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం నాయకుడు సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది, తృణమూల్ కాంగ్రెస్ నేత నదీముల్ హక్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఏఐడిఎంకే, ఇండియన్ ముస్లిం లీగ్ నాయకులు ఇందుట్లో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచారు. ఇండియా భాగస్వామ్య పక్షాలు ఈ ఆందోళనకు హాజరైనప్పటికీ ఈ కూటమికి సారథ్యాన్ని వహిస్తున్న కాంగ్రెస్ మాత్రం దూరంగా ఉంది. ఆ పార్టీ నుంచి ఎవరూ హాజరు కాలేదు. కాంగ్రెస్ ప్రాతినిధ్యం లోపించింది ఇక్కడే. ఇదే విషయాన్ని వైఎస్ఆర్సీపీ కూడా గుర్తు చేసింది. ఢిల్లీ ధర్నాకు రాని కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత కూడా ఏపీలో హింసపై స్పందించలేదు. కానీ జగన్ మాత్రం నిన్న ప్రెస్ మీట్లో కాంగ్రెస్ను నిలదీశారు. తద్వారా ఏపీలో హింసపై కాంగ్రెస్ పార్టీ తప్పకుండా స్పందించేలా ఉసుగొలుపుతున్నారు. దీనిపై వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. వైఎస్ఆర్సీపీ ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు సంఘీభావం ప్రకటించాలని నిలదీశారు. పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుక, వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులివినందుక, 5 సంవత్సరాల పాటు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నందుక అని ఆమె ప్రశ్నించారు. మరోవైపు కాంగ్రెస్ కూడా జగన్ చెల్లెలు తమ పార్టీ నేత షర్మిల పీసీసీ చీఫ్గా ఉంటూ పోరాడుతున్న సమయంలో ఆయన్ను వెంటనే అక్కులు చేర్చుకునేందుకు ఇష్టపడటం లేదు. అంతేకాదు, గతంలో కాంగ్రెస్ పార్టీని కాదని వెళ్ళిపోయి ఏపీలో దారుణంగా దెబ్బతీసిన జగన్ను చివరి ప్రయత్నంగా మాత్రమే కలుపుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.